అందరికీ నమస్కారం. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం అంటే అది ఒక్క రోజులో ముగిసేది కాదు. మన జీవితకాలం పాటు మన ఎన్నంటి ఉండేది. ముఖ్యంగా మనం పిల్లలను కంటాం. వాళ్ళ కోసం వాళ్ళు ఒక మోతాదు ఎదిగే వరకు ప్రతి విషయంలో మనం ఇంట్రెస్ట్గా వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళకు అవసరమైన అన్నీ సమకూరుస్తాం. భవిష్యత్తులో వాళ్ళు మనం చూస్తారో లేదో తెలియదు, కానీ పర్యావరణాన్ని కాపాడుకుంటే మాత్రం మన ఊపిరినంత కాలం తప్పనిసరిగా మనకు సేవ చేస్తాయి. మన పిల్లలు అడిగినవన్నీ మనం కొనిస్తాం, అది సహజము. కానీ పర్యావరణం చెట్లు పుట్టులు ఇవి మనం ఏవి అడగవు. కేవలం అవి కోరేటి మాత్రం మమ్మల్ని రక్షించమని. వాటిని భక్షించొద్దు. భక్షిస్తే మన జీవితాలే నాశనం అయిపోతాయి. అదొక్కటి మన ఒక్కటి తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా విదేశాల్లో పర్యావరణం గురించి, రక్షణ గురించి ఎన్నో 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 వాళ్ళు మార్గాలు నిర్దేశించుకున్నారు. వాళ్ళని చూసి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం నడవడం లేదు. అదొక్కసారి మీరు దయచేసి ఆలోచించండి. మనం చేసే పని వేరేళ్ళు స్ఫూర్తిగా తీసుకొని దాన్ని గొప్పగా చెప్పుకునేటట్టు మనం ఎదగాలి తప్ప వేరేళ్ళు గొప్పలు చెప్పుకోవడం మనం ముఖ్యం కాదు. గొప్పగా ఉండొచ్చు, కాదంటలేను. కానీ మనం చేసే ప్రవర్తన వాళ్లకు స్ఫూర్తి కావాలి. వాళ్ళు దాన్ని మార్గదర్శనంగా తీసుకొని నడిపించగలగాలి. మన తల్లి మన కంటది, ప్రాణాన్ని పణంగా పెట్టి కంటది. కానీ ఆ తర్వాత మన ప్రాణవాయువును, అంటే మన ఊపిరి ఉన్నంతకాలం మన ప్రాణవాయువును అందించేది మాత్రం పర్యావరణమే. అదొక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించడానికి ఆలోచిస్తున్నాము, కానీ ఆచరణలో లేదు. ఆచరణలో పెట్టడానికి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ప్రతి విషయంలో, ప్రతి అడుగులో మనకు పర్యావరణంతో మన జీవితం ముడిపడి ఉంది. అది ఎంతమంది ఆలోచిస్తున్నారు? తాత్కాలిక సుఖం కోసం, తాత్కాలిక అవసరాల కోసం దాన్ని నాశనం చేస్తాను. కానీ దీర్ఘకాలికంగా అవసరం పడేది పర్యావరణం ఉండే ప్రతి వస్తువుని ఆలోచించలేకపోతున్నాం. దానివల్ల మన భవిష్యత్తే కాదు, రాబోయే తరాలు గడ్డు రోజులు అనుభవించే రోజు వస్తుంది. అదొక్కసారి దయచేసి ఆలోచించండి. ఈ ఒక్కరోజు మనం ఏదో పండగలాగా పర్యావరణం అని పదే అనుకుంటున్నాం. అది కాదు. పర్యావరణం అని 365 days 24/7 ప్రతి క్షణం మనం దాని గురించి ఆలోచిస్తే మన గురించి పదింతలు ఆలోచిస్తుంది పర్యావరణం. దాన్ని మనం రక్షించుకుంటే తప్పనిసరి అది మనం రక్షిస్తుంది. అది ఎంతమంది ఆలోచిస్తున్నారో వాళ్ళకు వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటే ఒకసారి ఆలోచించుకోండి. మన ఇల్లు పరిశుభ్రంగా ఉండడం కాదు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని ఎంతమంది తెలుసు? మన ఇంట్లో ఉండే చెత్తను ఒక గోడ అవతల నుంచి విసిరేస్తాం, కానీ ఆ దుర్గంధం మన దిక్కే వస్తుంది, ఆ గాలి మన దిక్కే వస్తుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది. అది ఎంతవరకు ఆలోచిస్తున్నాం? మన ఇల్లు శుభ్రం, మన ఇల్లు శుభ్రం కాదు, మన పరిసరాలు శుభ్రం అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చిన రోజు తప్పనిసరిగా మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. మన దేశం దిక్కు కూడా వేరే దేశాలు కూడా చూస్తాయి. అభివృద్ధి అంటే పర్యావరణం రక్షించుకుంటే అభివృద్ధి పదంలో వెళ్తాం తప్ప అభివృద్ధి అని మనం ఉపన్యాసాలు ఇవ్వడంలో లేదు, ఖచ్చితంగా లేదు. పర్యావరణం రక్షించండి. ఏదైనా కూడా మన జీవనానికి మన జీవన మనుగడకు ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఏంటంటే ఆహారాన్ని ఇచ్చేది ఏంటిది? పర్యావరణం నుంచి వచ్చేది, చెట్ల నుంచి వచ్చేది. వాటి జాగ్రత్తగా కాపాడడం, విషతుల్యం కాకుండా కాపాడమే. మనము మన పిల్లలకి ఏవో గొంతెమ్మ కోరికలు కొనియడం అవి అడుగుతలేవు కదా, కనీసం వాటిని రక్షించమంటాను, వాళ్ళు నాశనం చేయొద్దంటాను, అంతే. అవి కోరేది మాత్రం వారిని నాశనం చేయొద్దని తప్ప మన పట్ల ఏ కోరికలు అవి కోరుతలేవు. అదొక్కసారి దయచేసి నా విన్నపాన్ని మన్నిస్తారని, నా మాటలు అపార్థం చేసుకోరని. నేను అన్నదాన్ని ఒక 2 నిమిషాలు మీరు ఆలోచించండి. నేను అన్నదానిలో అర్థం ఉందా, తప్పులున్నాయా ఒకసారి ఆలోచించి పర్యావరణం గురించి మన మాటలే కాదు చేతుల్లో కూడా చూపెట్టి నిరూపిద్దాం. మన బంగారు భవిష్యత్తు మనకు కాదు, మన పిల్లలకు తరతరాలకు కూడా. వాళ్ళ కోసం మనం డబ్బు కూడబెట్టడం కాదు. డబ్బు కూడబెడితే అది ఈ రోజు ఉంటే పోతుంది. మన పిల్లల కోసం
బంగారు భవిష్యత్తుకు పర్యావరణం రక్షించడమే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు నా ఉద్దేశం. ఏదో ధనరాశులు కూర్చోబెట్టడం వాళ్ళ భవిష్యత్తు కాని కాదు. పర్యావరణం రక్షిస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్టే అని నా ఉద్దేశం. దయచేసి నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ మరొక్కసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.